గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు ఒక వీడియో మీకు చూపించబోతున్నానండి. అంటే వీడియో అంటే ఎవరో తీసిన వీడియో కాదు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చూసారంటే సిగ్గుతో చచ్చిపోవస్తుంది. సిగ్గుపడి చిచ్చి అనేస్తారు, చూడలేరు అసలు. కానీ తెలియాలిగా ఏం జరుగుతుందో. కాబట్టి చూడండి. చూడడానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనకి మహాభారతం తెలుసు కదా, అందరికీ భారతం గురించి నాలెడ్జ్ ఉంటుంది. భారతంలో పూర్తిగా కాకపోయినా ముఖ్యమైన ఘట్టాలు, ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన పాత్రల గురించి అందరికీ తెలుసు కదా. పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు విరాటరాజు కూతురు ఉత్తరికి సంవత్సరం పాటు బృహణల వేషంలో ఉన్న అర్జునుడు నాట్యం నేర్పిస్తూ ఉంటాడు. సరే, అజ్ఞాతవాసం అయిపోతుంది. వీళ్ళు దాసులు కాదు పాండవులు అనే విషయము విరాటరాజుకు తెలిసాక వాళ్ళని ఎంతో గౌరవించి ఆలోచిస్తాడు కదా. సంవత్సరం పాటు అర్జునుడు నా కూతురికి నాట్యం నేర్పాడు. సంవత్సరం పాటు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి అర్జునుడికి నా కూతురు మీద ఆకర్షణ కలిగి ఉండొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి సంబంధం కుదుర్చుకుందాం, బంధుత్వం ఏర్పరచుకుందాం అనుకుంటాడు విరాటరాజు. ఆ విషయమే తీసుకెళ్ళి అర్జునుడిని అడిగితే అర్జునుడు చెప్తాడు కదా, శిష్యురాలంటే నా కూతురు లాంటిది, కూతురుని ఎక్కడైనా పెళ్లి చేసుకుంటామా? కాబట్టి శిష్యురాలని పెళ్లి చేసుకునే సమస్య లేదు, నాకు ఆలోచననే లేదు. నా బిడ్డగా భావించాను నేను. కూతురు కోడలు సమానమే కాబట్టి నా శిష్యురాలని నా కోడల్ని చేసుకుంటా, అంటే అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి అభిమన్యుడికి ఉత్తరకి వివాహం జరిపించారు. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచము ఈ సౌశల్యాన్ని భారతదేశంలో నుండి, భారత రామాయణాల్లో నుండే నేర్చుకోవాలి. ఇంకెక్కడ ఇలాంటి సౌశల్యం లభించదు, దొరకదు. ఈ కథ ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఎందుకు గుర్తు చేశాననుకుంటున్నారు? ఈరోజు కాలేజీలో, స్కూల్స్లో పరిస్థితి ఏంటో తెలుసా? ఈ ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ తోటి ప్రేమాయణాలు నడపడం, రొమాన్స్ నడపడం. అలాగే టీచర్స్ వాళ్ళ టీచర్స్ తోటి, వాళ్ళతో కలిసి పనిచేసే ఉపాధ్యాయులతోటి స్కూల్లోనే భయంకరమైన, నోటితోటి చెప్పలేని, కళ్ళతో చూడలేని రొమాన్స్ ఇవన్నీ కూడా చేయడము, ఇవి సర్వసాధారణం అయిపోయాయి, అవునా కాదా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ మధ్య రీసెంట్గా 1 వీక్ కూడా అవ్వలేదు, వారం రోజులు కూడా అవ్వలేదు, రాజస్థాన్లోని ఒక ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న లీలలు ఇవన్నీ కూడా. ఇది ప్రిన్సిపల్ రూములో, ఆ కళాశాలకు సంబంధించిన గెస్ట్ హౌస్లో, ఆ హై స్కూల్కి దానికి సంబంధించిన గెస్ట్ హౌస్లో ఆ స్కూల్ ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, సాటి టీచర్ని రూమ్లోకి పిలిచి ఏం చేస్తున్నాడో అతి జుగుప్సాకరమైన పనులు దయచేసి మీరే చూడండి. ఇలాగా స్కూల్లో ఈ చండాలం ఎన్నో నెలల నుండి ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉందట. సాక్ష్యం లేకపోతే ఎవరు నమ్ముతారు? వీళ్ళ బతుకులు బయట పెట్టాల్సిందే, మనకెందుకు ఈ చెడ్డ పేరు, స్కూల్ పాడైపోతుందని ఎవరో మొత్తానికి స్కూల్లో విద్యార్థులే చేశారో, సాటి ఉపాధ్యాయులు చేశారో వాళ్ళకు తెలియకుండా రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పరిచారు. ఆ విషయం పాపం వీళ్ళకి తెలియక సీసీ కెమెరా కింద ఉన్నామని వీళ్ళ ఇష్టం వచ్చిన రాష్ట్రాలన్నీ కూడా చేస్తూ ఉంటే సీసీ కెమెరా రికార్డు చేసింది. ఆ వెధవకి, ఆ ప్రిన్సిపల్కి ముందు వైపు పొట్ట, వెనక బట్టతల కూడా వచ్చింది. ముసలాడికి దసరా పండగని, వాడికి అవసరమా అండి అవన్నీ కూడా? అవసరమా చెప్పండి అవన్నీ? మనము పిల్లలు పాడైపోతున్నారు అనుకుంటాం, కానీ పిల్లల తప్పు ఏముందండి పాపం? వాళ్ళు ఏది చూస్తే, ఏది వింటే అదే నేర్చుకుంటారు కదా. ఉపాధ్యాయ వ్యవస్థ ఎలా ఉండాలని మనకి ప్రాచీన సాంప్రదాయంలో ఉంది. గురుదేవో భవ అన్నారు. అంటే ఉపాధ్యాయుడు లేదా గురువుని దైవంగా భావించే సాంప్రదాయం, సంస్కృతి మన భారతదేశంలోది. ఈరోజు ఉపాధ్యాయులకు శీలం ఉందా, మంచి నడవడిక ఉందా, వ్యక్తిత్వం ఉందా, ఏమీ చూడకుండా రిజర్వేషన్లు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. ఎంతసేపు ఉన్నా కూడా రిజర్వేషన్ల మీద, రికమెండేషన్ల మీద ఉద్యోగాలు ఇచ్చేసి వేరే ఇతర రంగాల్లో పెట్టుకోవచ్చు, కానీ ఉపాధ్యాయ స్థానంలో ఉండే వాళ్ళకి కనీసము ఒక మినిమం, ఒక శీలము, సౌశల్యము, క్యారెక్టర్ సరిగ్గా ఉందా, వాళ్ళ వ్యక్తిత్వం సరిగ్గా ఉందా, వాళ్ళ పద్ధతి సరిగ్గా ఉందా, ఏది పట్టించుకోకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తుంటే వాళ్ళు స్కూల్లో కూడా పాపం కామం అణుచుకోలేకపోతున్నారు. పిల్లలు తప్పే ఉందండి? పిల్లలు పాడైపోతున్నారు అంటే ఇలాంటి వాళ్ళు చదువు చెప్తే పిల్లలు పాడవక ఏమవుతారు ఆలోచించండి. పిల్లలు తప్పే ఉంది అసలుకి? స్కూల్లో, కాలేజీలో పిల్లలు చూస్తున్నారని లేకుండా ఉపాధ్యాయులు సాటి ఉపాధ్యాయులతోటి ప్రేమలో పడిపోవడము, సాటి ఉపాధ్యాయులతోటి ఈ శృంగార లీలలు, పెళ్ళైన ఉపాధ్యాయులు
స్కూల్లోనూ కాలేజీలోనూ పరిచయం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, దీని గురించి మిగతా వాళ్ళందరూ డిస్కషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళిన పిల్లలు వింటూ తయారైతే ఎలా తయారవుతారో ఆలోచించండి అండి. భావి భారతం ఏం బాగుపడుతుంది? ఈరోజు పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అంటే ఇవి చూసి కదా నేర్చుకుంటుంది. సరే, ఏదేమైనా కూడా ఈ సీసీటీవీ కెమెరా రికార్డు బయటకు వచ్చిన తర్వాత ఈ చెత్తంతా చూసేసి ఇమీడియట్గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, వాళ్ళని సస్పెండ్ చేశారనుకోండి. ఇలాగా ఎన్ని స్కూల్స్లో ఎన్ని కాలేజెస్లో నడుస్తుందో తెలుసా? స్కూల్లో పిల్లలకి రామాయణమో భారతమో భగవద్గీతో నేర్పించాలి అంటే ఒప్పుకోరు. ఈ ప్రభుత్వాలే ఒప్పుకోవు, ఈ హిందూయేతరులు అసలు ఒప్పుకోరు. అర్జునుడి పద్ధతి, పాండవుల పద్ధతి, రామచంద్రుడి పద్ధతి టీచర్లకే తెలియదు, పిల్లలకేం తెలుస్తుందండి? చదువులు చెప్పే పాఠాలు చెప్పి టీచర్లకే భారతంలో రామాయణంలో మంచి పాత్రల గురించి తెలియదు. వాళ్ళకే నాలెడ్జ్ లేదు. ఉంటే ఇలాంటి పనులు చేస్తారా టీచర్లు? వాళ్ళకే తెలియదు, పిల్లలకి అంతకంటే తెలియదు. వాళ్ళకి రామాయణం భారతం భగవద్గీత ఇవి పొరపాటును కూడా చెప్పకూడదు, బోధించకూడదు. అదేమంటా ఈ మత గ్రంథాలు అంటారు. ఉపాధ్యాయులకు శీలం లేదు. వాళ్ళ చేతుల్లో మనం పిల్లల భవిష్యత్తు పెడితే ఫీజులు కడుతడం బాగానే ఉంది, ఏవో మార్కులు ర్యాంకులు వస్తున్నాయి. పిల్లలకి ఏమి సదాచారము, మంచి లక్షణాలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది. పిల్లలకి ఏదో క్యాంపులు పెట్టేసేసి వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తున్నాము, నిపుణుల్ని పిలిపించి అని చెప్తారు కొందరు ఫీజులు నొక్కేయడానికి. ముందు టీచర్లకు పెట్టి ఆడవండి, టీచర్లకు నేర్పించండి వ్యక్తిత్వ వికాసము, సదాచారము, శీలము, సౌశీల్యము, జీవితము, పద్ధతి, పవిత్రత. ముందు టీచర్లకి లెక్చరర్స్కి నేర్పించి ఆడవండి. పిల్లలు వాళ్ళే నేర్చుకుంటారు. పిల్లలు ఎప్పుడు బాగానే ఉంటారు. వీళ్ళు సరిగ్గా నేర్పితే పిల్లలు కూడా నేర్చుకుంటారు. పిల్లలకి ప్రత్యేకంగా అక్కర్లేదండి. ముందు టీచర్లకి, లెక్చరర్స్కి, ప్రిన్సిపల్స్కి నేర్పించి ఆడవండి. ఇలాంటి చండాలపు వీడియోలు ఎంతమంది పిల్లలు చూస్తుంటారు? వాళ్ళ స్కూల్లోనూ కాలేజీలోనూ ఈ ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, టీచర్స్ ఇలాంటి రోత పనులు చేస్తుంటే ఆ పిల్లలు ఏం ఆలోచించుంటారు? వాళ్ళ ఊహకి, వాళ్ళ వయసుకి వాళ్ళు ఏం బాగుపడతారు? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి ఉపాధ్యాయులు, లెక్చర్స్ కానీ మన చుట్టుపక్కల మనకి తగిలితే కింద పడేసి తన్నాలండి. వీళ్ళ కామాలకి, వీళ్ళ రాసులకి, వీళ్ళ రోత పనులకి పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. పిల్లలు బలైపోతున్నారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా ఒక టీచర్స్గా, లెక్చరర్స్గా అపాయింట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ పద్ధతి కలిగి వాళ్ళ లేరా, వాళ్ళకి సౌశీల్యం ఉందా, ఆలోచన విచారాలు ఎలా ఉన్నాయి, వివేకం ఉందా లేదా కాస్త ఆలోచించి మంచోళ్ళని పెట్టండి. రిజర్వేషన్లు ఇచ్చేసాం కదా అనో, రికమెండేషన్లనో ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి దూర్చితే వాళ్ళు నాశనం అయ్యారు. సరే, పిల్లల బతుకులు నాశనం అయిపోతాయి కదా. ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే ఒళ్ళు మండిపోయిందండి. పిల్లల ఎదుగుదలకి, వాళ్ళ జీవితం బాగుండటానికి ఇంట్లో తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత జాగ్రత్తగా పద్ధతిగా ఉండి వాళ్ళకి నేర్పాలో, స్కూల్లో, కాలేజెస్లో లెక్చరర్స్, టీచర్స్ కూడా అంతే పద్ధతిగా ఉండి పిల్లలకి నేర్పకపోయినా కూడా పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి, ఆగమైపోతాయి. తక్కువ జీతాలకు వస్తున్నారులే అని ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు, రిజర్వేషన్లు ఉన్నాయిలే అని గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని స్కూల్లో టీచర్లుగా, కాలేజ్ లెక్చర్స్గా తోసేస్తుంటే ఇది ఎలాగే అవుతుంది. ఇలాంటి సిగ్గుమాలిన వీడియోస్ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. మార్పు చాలా అవసరమండి. పాఠశాలలో, కళాశాలలో సిస్టమ్ మారాలి. భారతీయ సత్సాంప్రదాయానికి అనువుగా ఉండాలి. అప్పుడే రేపటి పౌరులు బాగుంటారండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.